హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే అందరూ ఎక్కువగా అడిగే వీడియో అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అంటే మన AAADM కాంచీపురంకి ఎలా వెళ్ళాలి, అసలుకి ఆ జర్నీ మన తాంబరం దిగిన తర్వాత అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, అలా కాకుండా ఎవరెవరు ఏ ఊరు నుంచి ఎలా వెళ్తే ఈజీగా వెళ్తామో అని అయితే ఈ వీడియో తీసుకొస్తాను గైస్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి గైస్. అలాగే మీరు కనుక మన ఛానల్ని కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే డైలీ ఫాలో ట్రై చేయండి. ఇంకా మన వీడియోకి వెళ్ళిపోతే కనుక మీరు ఏ ఊరి నుంచి వచ్చినా సరే, అంటే మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి వచ్చినా, ఏదన్నా వైజాగ్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరు కూడా దిగవలసిన ప్లేస్ వచ్చేసి మన చెన్నైలో తాంబరం అనే స్టేషన్ అయితే దిగాలి ఫ్రెండ్స్. మీరు చాలామంది తాంబరం అని కాకుండా చెన్నై ఎగ్మోర్లో కానీ చెన్నై సెంట్రల్లో కానీ దిగుతూ ఉంటారు. ఇలా కాకుండా మీరు మెయిన్ స్టేషన్, అంటే మీరు చెన్నైలో దిగవలసిన స్టేషన్ వచ్చేసి తాంబరం అనమాట. మీరు సెంట్రల్లో దిగినా సరే మీరు ఎగ్జాక్ట్గా మళ్ళీ రావాల్సింది తాంబరం స్టేషన్కే. చాలామంది ఏం చేస్తారంటే AAADM కాంచీపురం అనగానే కాంచీపురం అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. అదైతే చాలా తప్పు అనమాట. మీరు కాంచీపురం వెళ్ళకుండా మనం తాంబరం స్టేషన్ ఉంటుంది. అంటే మన క్రోంపేట ఇవన్నీ సోన్పేట ఇవన్నీ దాటిన తర్వాత మనకైతే ఈ తాంబరం అయితే తగులుతుంది ఫ్రెండ్స్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, తాంబరం కంటే ముందు తాంబరం సెనిటోరియం అని ఒక స్టేషన్ వస్తుంది. మీరు కంగారు పడి ఆ స్టేషన్లో మాత్రం దిగొద్దు. దీని తర్వాత వచ్చే స్టేషనే తాంబరం అనమాట. తాంబరం మెయిన్ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి మీరు ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేయండి. అంటే తాంబరం ఈస్ట్ వెస్ట్ అని రెండు ఉంటాయి. మీరు కానీ ఈస్ట్ తాంబరం సైడ్, అంటే 9th ప్లాట్ఫామ్ 8th ప్లాట్ఫామ్ సైడ్ నుంచి బయటకు వస్తే కనుక మీకు ఆటోస్ అవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. అది కాకుండా మీరు వెస్ట్ తాంబరం, అంటే ప్లాట్ఫామ్ 01, అంటే ప్లాట్ఫామ్ 1 నుంచి కానీ వీళ్ళ బయటకు వచ్చి మీరు వెస్ట్ తాంబరం సైడ్ వస్తే కనుక మీకు బయట అయితే ఆటోస్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి. అలా కాకుండా బస్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు 1 by 1 ఏది ఎక్కితే మన కాలేజ్ దగ్గరకు వస్తారో చెప్తాను చూడండి. మీరు ఒకవేళ ఆటో ఎక్కితే కనుక మీరు ఆటో వాళ్ళతో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే AAADM కాంచీపురం కాలేజ్, కేలంబక్కం రోడ్, కండిగే అని చెప్పండి. కేలంబక్కం రోడ్, కండిగే అని చెప్తే మీరు వాళ్ళైతే తీసుకొస్తారు. మీరు కాంచీపురం అనేది మాత్రం ప్రెస్ చేసి చెప్పొద్దు. మీరు మెయిన్గా చెప్పాల్సిన విషయం వచ్చేసి కేలంబక్కం రోడ్, కండిగే, వండ్లూరు నుంచి కండిగే వెళ్ళాలి, వండ్లూరు దగ్గర నుంచి కండిగే వెళ్ళాలని మాత్రం చెప్పండి గైస్. ఇది ఆటో వాళ్ళకి చెప్పే విషయం అనమాట. ఒకవేళ మీకు ఆటో వాళ్ళ నెంబర్స్ ఏమైనా కావాలంటే కనుక నేను ఆటో వాళ్ళ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్గా మన కాలేజ్ అయితే తీసుకొస్తారు. ఇలా కాకుండా మీరు క్యాబ్లో బుక్ చేసుకుంటే కనుక మీరు క్యాబ్లో కూడా సేమ్ AAAD కాంచీపురం, కేలంబక్కం రోడ్, కండిగే అని అయితే చెప్పండి గైస్. మీరు ఒకవేళ బస్ ఎక్కాలనుకుంటే కనుక మీరు రైల్వే స్టేషన్ బయటికి రాగానే మీకు బస్సెస్ అయితే ఎదుర్కొంటూ ఆగుతాయి ఫ్రెండ్స్. అక్కడికి వచ్చిన తర్వాత మీరు కనుక బస్సు ఎక్కితే కానీ మీరు అందులో ఎక్కవలసిన బస్సు వచ్చేసి 515 అనమాట. మీరు మన కాలేజ్కి రావాలంటే మీరు మెయిన్గా 515 అయితే బస్ చూస్ చేసుకోండి. అక్కడ చాలా బస్సెస్ వస్తూ ఉంటాయి. అది కాకుండా మీరు 55D అని ఒక బస్సు అయితే ఉంటుంది. ఈ 55D ఎక్కితే కనుక ఎగ్జాక్ట్లీ మన కాలేజ్ ముందే దిగుతారు. లేకపోతే మీరు 515 ఎక్కారంటే కనుక కండిగే బస్ స్టాప్లో అయితే దిగుతారు. కండిగే దిగితే కనుక కండిగే నుంచి మన కాలేజ్కి అయితే 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఈ కండిగే బస్ స్టాప్ నుంచి మీరు ఆటో కూడా బుక్ చేసుకుని అక్కడి నుంచి అయితే రావచ్చు. ఒకవేళ మీరు కానీ ఆటోలో కానీ క్యాబ్లో కానీ వస్తూ ఉంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం వండ్లూరు నుంచి, అంటే మన తాంబరం నుంచి వండ్లూరు జూ నుంచి అలాగే కండిగేకి రావాలి. కండిగే నుంచి మన AAAD కాలేజ్కి అయితే రావాలి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అయితే చెప్పండి, నేను ప్రతిదానికి ఆన్సర్ అయితే ఇస్తాను. అలాగే మీకు మొత్తం కూడా ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ జర్నీ కోసం కానీ అలాగే కాలేజ్కి ఎలా రావాలని కానీ ఇంకా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి, లేదంటే మన గ్రూప్లో జాయిన్ మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే అన్నట్టుగా ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.